హలో గైస్, అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. యాక్చువల్గా నేను ప్రతి సంవత్సరం అయితే శివరాత్రికి మార్నింగ్ లేవగానే చక్కగా ఇల్లంతా శుభ్రం చేసేసుకుని ఆ శివునికి పూజ చేసుకుని ఆ రోజల్లా ఉపవాసం ఉండి సాయంత్రం 5-6 మళ్ళీ పూజ చేసుకుని ఆ శివునికి నైవేద్యంగా పెట్టిన ఖర్జూరాలు, ఫలాలు ఇవన్నీ తీసుకుంటాను. అవి తిన్న తర్వాత నైట్ అంతా శివనామ స్మరణ చేసుకుంటూ నైట్ అంతా జాగరణ చేస్తాను. లేదంటే గుళ్ళలో శివ కళ్యాణం చేస్తూ ఉంటారు కదా, సో పక్కన మన ఫ్రెండ్స్తో కలిసి గుడికైనా వెళ్ళి రావచ్చు. లేదు అంటే ఇంట్లోనే శివనామ స్మరణ చేసుకుంటా నైట్ అంతా జాగరణ చేస్తాము. అలాగే మార్నింగ్ తెల్లవారు ఎలాగో జాగరణలోనే ఉంటాం కాబట్టి తెల్లవారుజామున 3:30కి అట్లా స్టార్ట్ చేస్తే పనులు తొందరగా అవుతాయి అన్నమాట. నేనైతే 3:30, 4 ఇంట్లో మళ్ళీ ఒక్కసారి క్లీన్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుని మహానైవేద్యం ప్రిపేర్ చేస్తామన్నమాట. మహానైవేద్యం అంటే భోజనం అనమాట, పూర్తి భోజనం. అన్నం, పప్పు, చారు, 2 రకాల కూరలు, అలాగే ఒక స్వీట్ ఐటము. ఇట్లా నేనైతే ఇవి చేస్తానన్నమాట. చేసేసి ఆ శివునికి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని మేము భోజనం స్వీకరిస్తాము. నేనైతే ఇలా చేస్తానండి. కానీ ఈ సంవత్సరం కుదరలేదు. మా మరదల్ని, మా అల్లుడిని చూడడానికి వచ్చాను హాస్పిటల్కి. సో అక్కడ కుదరదు కదా, నాకు కుదరలేదు. అట్లీస్ట్ గుడికైతే వీలుంటే వెళ్ళొచ్చి ఉపవాసం అయితే కంపల్సరీ ఉందామని అనుకున్నాను. కానీ వీలు కుదిరింది వెళ్ళడానికి. మా మరదల వారి ఊరు పక్కన ఇట్లా వెల్వడం అని ఒక విలేజ్ ఉంది. అక్కడ శివరాత్రికి తిరునాళ్ళు చేస్తారు. అలాగే మార్నింగ్ పూట పెద్దలకి బియ్యం ఇస్తారని తెలుసుకొని నేను మా వారు బయలుదేరి వెళ్ళాము. అక్కడికి ఇలా ప్రభలు కట్టుకొని అయితే వస్తున్నారు. ఆ ఆచారం అసలు దాని వెనకాల ఉన్న సారాంశం అయితే నాకు తెలియదు యాక్చువల్లీ. ఇట్లా ప్రభలు కట్టుకొని వెళ్ళడం, నేనైతే పెనగంచిపూలు తిరుపతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళేటప్పుడు ట్రాక్టర్కి ప్రభ కట్టుకుని రావడం తెలుసు నాకు, వెళ్ళడం. అలాగే మా అత్తగారి ఊరి దగ్గర తిరునాళ్ళకు కూడా ఇట్లా ప్రభలు కట్టుకొని వస్తారు. దాని వెనకాల ఉన్న సారాంశం అయితే నాకు తెలియదు. అసలు ఎందుకు ఏంటి అనేది, ఆ ఆచారం ఎందుకు వచ్చింది, దాని వెనకాల ఉన్న కథ ఏంటి అనేది అయితే నాకు తెలియదు యాక్చువల్లీ. సో తెలుసుకుంటాను, పెద్దవాళ్ళని అడిగి తెలుసుకొని నేను మీకు ఒకసారి చెప్తాను ఎప్పుడన్నా. అంటే వచ్చే శివరాత్రి వరకు అయితే చెప్తాను నేను మీకు. అండ్ ఇక్కడ పెద్దలకి బియ్యం ఇచ్చే దగ్గర ఇలా ఇక్కడ కూడా ఏంటో డబ్బులు కట్టేసి ముడుపులు కడుతున్నారు. ఇదైతే తెలుసుకోవడానికి కూడా అవ్వదనుకుంటానండి, ఎందుకంటే మన ఊరు కాదు కదా. అలాగే అదెందుకు కూడా నాకు తెలీదు. మీలో ఎవరికైనా తెలుసుంటే నాకైతే కామెంట్ చేయండి. ఆ దగ్గరలో ఊరున్న వాళ్ళు ఎవరికైనా అసలు అక్కడ ఆచారం ఏంటనేది తెలుసుంటే కామెంట్ చేయండి, నాకైతే తెలీదు. ఆ తర్వాత మేము ఇలా దర్శనానికి బయలుదేరాం. పెద్దలకి బియ్యం ఇచ్చిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళే దారిలో అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళడానికి కొంచెం దూరం అయితే పట్టింది. ఆ దారిలో అయితే చక్కగా ఇట్లా లైటింగ్తో అలంకరించారు. అలాగే అటు సైడు ఇటు సైడు మంచిగా ఇట్లా షాపులు పెట్టేశారనమాట. బొమ్మలు, గాజులు అన్నీ అనమాట. మట్టి బొమ్మలు అయితే భలే క్యూట్గా సూపర్ ఉన్నాయండి. చూడడానికి నాకు ముద్దుగా అనిపించింది. నేనైతే తీసుకున్నాను. ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇలా జనాలు అయితే దర్శనానికి వెళ్ళేవారు ఒక పక్క, వచ్చేవారు ఒక పక్క, అస్సలు ఫుల్ ఉన్నారండి జనాలు, కుప్పలు ఉన్నారు. ఈ శివరాత్రికి ఏ గుడిలో అయినా కానీ జనాలు అనేది, భక్తులు అనేవారు కిటకిటలాడిపోతారు. దర్శనానికి చూడండి, ఇక్కడ నుంచి లైన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి గర్భగుడి దాకా లైన్ ఉందండి. అంతమంది జనాలు ఉన్నారు, భక్తులు. ఆ శివరాత్రి పర్వదినాన ఆ శివుణ్ణి దర్శించుకోవడానికి చిన్న, పెద్ద, ముసలి అని అసలు తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా ఎండలో ఇట్లా లైన్లో నుంచున్నారండి శివయ్యని చూడటం కోసం. అసలు చూడండి ఎంత ఓపికగా నుంచున్నారో. సో అలాంటి వారికి ఇబ్బంది కాకుండా మధ్యలో వాటర్ సర్వీస్ కూడా చేస్తున్నారు, వాటర్ ప్యాకెట్లు ఇస్తున్నారు. ఎండ కదా, కళ్ళు తిరుగుతూ ఉంటాయి. కొంతమంది అయితే తినకుండా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో జాగ్రత్తగా ఉండాలి అలాంటి వాళ్ళు. ఉండలేకపోతే తినేయడం మంచిది. దేవుడు ఎప్పుడు తినకుండా నా దగ్గర దర్శనం చేసుకోండి అని అయితే చెప్పడు. కడుపు నిండా తినడం కూడా చాలా మంచిది నన్ను అడిగితే. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉండకపోవడమే మంచిది ఉపవాసం అనేది. సో మేమైతే దర్శనానికి వెళ్ళలేదండి, నాకు బాధ అనిపించింది. మా వారికి నైట్ డ్యూటీ ఉందంట. పక్కన అనుకుంటుంటే విన్నాము, పొద్దున్న 7 గంటలకి లైన్లో ఉంటే 11 గంటలకు బయటకు వచ్చామని. అదే మేము 11 గంటలకు వెళ్తే మళ్ళీ ఏ టైం అవుతుందో, నాకు డ్యూటీ ఉంది, మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, బయలుదేరాలని చెప్పేసి
దర్శనానికి వెళ్ళలేదండి. బాధ అనిపించింది. కానీ పక్కనే చక్కగా శివుడు నా కోసమే ఉన్నట్టు అనిపించింది. దర్శనానికి వెళ్ళలేకపోయాను కదా! అక్కడికి వెళ్ళి మొత్తం విశ్వం అంతా శివమయమే కదండీ! సో, శివుని దగ్గరికెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టేసుకున్నాను. కష్టాలు ఇవ్వు తండ్రి, ఆ ఎదుర్కొనే శక్తిని కూడా నాకివ్వు. ఎటువంటి కష్టాన్నైనా ఎదుర్కొనే శక్తిని నాకివ్వమనైతే నేను కోరుకున్నాను. అలాగే నా బాధల్ని చూడు తండ్రి. ఏ టైంలో ఏమి ఇవ్వాలో నీకు తప్ప మరెవరికీ తెలీదు. నాకు మాత్రం సమయానుకూలంగా నాకు కావాల్సింది ఇవ్వు తండ్రి అని చెప్పి నేనైతే దండం పెట్టుకున్నాను. అలాగే మా వారు కూడా స్వామివారిని దర్శించుకున్నారు, దండం పెట్టుకున్నారు. ఆ తర్వాత రిటర్న్ స్టార్ట్ అయ్యాము. ఇట్లా రిటర్న్ వచ్చేటప్పుడు అటువైపు కాకుండా ఇటువైపు మిఠాయిలు, అలాగే ఖర్జూరాలు, అలాగే చెరుకు గడలు, ఇటువైపు లైన్‌లో ఇవి ఉన్నాయండి ఫుడ్ ఐటెమ్స్. మొత్తం అంతా ఇవే. అన్ని బండ్ల మీద మిఠాయి, ఖర్జూరం. మిఠాయి, ఖర్జూరం. మాక్సిమం శివరాత్రికి ఖర్జూరంతోనే విడుస్తారు కదా! సో, ఇవే ఉన్నాయన్నమాట. ప్రసాదం అయితే అదే పెడతారు శివయ్యకి. ఈ చెరుకు గడ లేకపోతే శివరాత్రి లేదంట అండి. శివరాత్రికి కంపల్సరీ చెరుకు గడ ఉంటదంట మా వారు చెప్తున్నారు. అది నిజమేనైతే మీరు ఒక కామెంట్ చేయండి. ఇదేనండి నా శివరాత్రి వేడుక. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్